జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 3, 2026, శుక్రవారం. తిథి పాడ్యమి, ఉదయం 8:42 వరకు, తదుపరి విదయ. నక్షత్రం చిత్త, రాత్రి 7:25 వరకు, తదుపరి స్వాతి. యోగము వ్యగాతము, మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి హర్షణము. కరణం కౌలవ, ఉదయం 8:42 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:22 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం రాత్రి 7:32, చంద్రాస్తమయం ఉదయం 6:27. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు. వర్జము రాత్రి 1:31 నుండి 3:16 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:32 నుండి 2:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:14 వరకు. శుభ గడియలు ఉదయం 6:01 నుండి 6:39 వరకు. తిరిగి సాయంత్రం 4:55 నుండి 7 వరకు. ఏప్రిల్ 3, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష పాడ్యమి, ఉదయం 8:42 వరకు ఉంది, తదుపరి విదియ. ఈ రోజు ఉన్న నక్షత్రం చిత్త, రాత్రి 7:25 వరకు ఉంటుంది, తదుపరి స్వాతి. ఈ రోజు వ్యగాత యోగం మధ్యాహ్నం 2:09 వరకు ఉంటుంది. ఈ యోగానికి సంబంధించిన విషగడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 6:28 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 6:28 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1984 సంవత్సరంలో మొదటి భారతీయ రోదసి యాత్రికులు
రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో ప్రయాణించారు. ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన దినోత్సవం. మరాఠా సామ్రాజ్య స్థాపకులు ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి. భారత మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా గారి జయంతి. ఫీల్డ్ మార్షల్ అనేది భారత సైనిక దళంలో 5 స్టార్ ఆఫీసర్ ర్యాంక్. అలనాటి తెలుగు సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద గారి పుట్టినరోజు. సినీ నృత్య కళాకారులు, నటులు ప్రభుదేవా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 3 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులారాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి వివేకంతో నడుచుకోవాలి. మకర రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కుంభరాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. మీన రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.